ప్రభావతి, మీనా బాలు హాల్లో ఉంటారు. బాలు ఉండి మీనా పాదాలు తీసుకొని టేబుల్ మీద పెట్టుకొని ఉంటాడు. నెయిల్ పాలిష్ అంటిస్తుంటాడు. అక్కడ మీనా ఉండి సంతోషపడుతూ ఉంటుంది అంటిస్తుంటే. నీ పాదాలేమి పాలతో వెన్న రాస్తావా, ఇంత ముదురుగా ఉన్నవేమి అని బాలు అంటాడు. ఆ మాటకి ప్రభావతి ఉండి అంత ముదురుగా ఉంటే నెత్తి మీద వేసుకొని ఊరేగు అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న బాలు ఉండి అలాంటి టైం వస్తే ఖచ్చితంగా ఊరేగిస్తున్న అమ్మవతి అని చెప్తూ ఉంటాడు. అక్కడున్న మీనా ఉండి బాలుని చూసి నవ్వుతూ ఉంటుంది. అక్కడున్న ప్రభావతి ఉండి కోపం పడుతూ ఉంటుంది. మనోజ్ ఫర్నిచర్ షాప్కి వచ్చి మేము బిజినెస్ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నాము అని చెప్తాడు. మనోజ్ ఉండి ఒక్కసారి షాక్ అయిపోయిస్తాడు. 500 నోటు అమౌంట్ ఇస్తాడు. అక్కడున్న వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు. ఆ నోటుని చూసి ఇది ఫేక్ నోట్ అని చెప్తూ ఉంటారు. ఆ మాటకి మనోజ్ ఉండి ఒక్కసారి షాక్ అయిపోయిస్తాడు. వాళ్ళుండి పోలీస్ స్టేషన్కి వచ్చి మీ ఫర్నిచర్ తీసుకువెళ్ళండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయేస్తారు. అక్కడున్న మనోజ్ ఉండి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ దగ్గర మాట్లాడుతూ ఉంటాడు. దాన్ని బిజినెస్ డిపార్ట్మెంట్ నుంచి పంపించారని చెప్తున్నాడు. అక్కడ ఎస్ఐ ఉండి మీ దగ్గర ఫర్నిచర్ తీసుకొని పోయిన వాళ్ళు ఆ నోట్లు దొంగ నోట్లు అని చెప్పారా అని చెప్తుంటాడు. అక్కడున్న మనోజ్ ఉండి అవును అని చెప్తూ ఉంటాడు. అక్కడున్న ఎస్ఐ ఉండి మీరు 2 సార్లు మోసపోయారని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి మనోజ్ ఉండి ఒక్కసారి షాక్ అయిపోయిస్తాడు. ఎస్ఐ ఉండి ఫర్నిచర్ తీసుకొని పోయిన వాళ్ళు దొంగలే, డబ్బు తీసుకొని పోయిన వాళ్ళు దొంగలే అని అంటాడు. ఆ మాటకి మనోజ్ ఉండి మనసులో అనుకుంటుంటాడు. ఈ విషయం బాలుకు తెలిసి రచరచ చేస్తాడు. అయ్యో బాబాయ్ అని అనుకుంటుంటాడు. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.